హాయ్ అండి, ఈరోజు మీకు ఒక కప్పు అటుకులతో సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే ఒక స్నాక్ రెసిపీని అయితే చూపిస్తాను. దీనికోసం అయితే ఇలా నేను దుడ్డు అటుకులను అయితే తీసుకున్నానండి. ఇవి దంపిన అటుకులు. మీరు కావాలంటే షాప్ నుంచి తెచ్చుకున్న అటుకులనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల్ని కొద్దిగా వేడైన ఈ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలాగా ఫ్రై చేయండి. చూడండి, ఇవి మంచి కలర్తో చక్కగా ఫ్రై అయిపోయాయి. అలాగే ఒక గింజను తీసుకొని చూస్తే మీకు తెలుస్తుంది, మనకి ఇలా మ్యాష్ అయిపోయిందంటే చక్కగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఈ చూడండి, మనకు చక్కగా చల్లారిపోయాయి. ఇలా చూసారా, ఇలా రావాలి మనకి చల్లారితే ఇంత క్రిస్పీగా. ఇప్పుడు దీంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో, అలాగే కొత్తిమీర వేసేసి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసి మరొకసారి బాగా కలిపేయండి. ఇవే కాదండి, మీ దగ్గర ఇంకా ఫ్రై చేసుకున్న పల్లీలు, క్యారెట్ ఏమున్నా సరే వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. అంతే, ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసేయండి. చాలా టేస్ట్గా ఉండే అటుకుల మిక్చర్ మనకు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.